కళ్యాణ్ అగ్రెసివ్నెస్ ని, పవన్ కళ్యాణ్ వస్తున్న పాపులారిటీని తగ్గించడానికి సడన్ గా డిప్యూటీ సీఎం లోకేష్ అవ్వాలి అని చెప్పేసి ఒక డిమాండ్ క్రియేట్ చేశారా, లేదంటే నిజంగానే కార్యకర్తల నుంచి డిమాండ్ వచ్చిందా? సో ఇదంతా చూస్తుంటే ఏదో గజిబిజి గందరగోళం కనిపిస్తుంది, లేదంటే బయట నుంచి ఏమైనా ప్లాన్స్ జరుగుతున్నాయా? హలో అండి, వెల్కమ్ టు అను వ్యూస్. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఇదే మాట ఏంటంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఏం జరిగింది, మహాశాన్ రాజేష్ గారు వాళ్ళ ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం, లేదు అంటే ఏబిఎన్ చీఫ్ ఎడిటర్ అయిన రాధాకృష్ణ గారు ఆయన చెప్పడం. సో ఈయన చేస్తే కొంచెం ఫ్యూచర్ లో పోటీ చేయడానికైనా దేనికైనా బాగుంటది, ఈయన క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారు, లేదంటే కామ్ అయిపోతున్నారు, మంగళగిరిలో ఉండిపోతున్నారు, అక్కడ ఉండిపోతున్నారు, ఇక్కడ ఉండిపోతున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళ అభిప్రాయం చెప్పారు. సో వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పటికీ దుమారం లేగింది, ఖచ్చితంగా లేగింది. ఏంటంటే అవును కదా, లోకేష్ గారిని సీఎం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెయ్యాలి కదా అని వీళ్ళంటుంటే, జనసేన కార్యకర్తలు సడన్ గా సడన్ గా మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి కదా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళని కొట్టుకుంటూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గారిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2014 ఆ టైంలో, అంటే 19 బిఫోర్ అంతా కూడా ఆయన మీద వచ్చిన విమర్శలు ఇంత అంత కాదు. ఆయన్ని చాలా మాట్లాడినారు, చాలా ట్రోలింగ్ జరిగారు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఆయన 2019 తర్వాత లోకేష్ గారిలో వచ్చిన చేంజ్ చూస్తే అసలు వండర్ఫుల్. ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ గానీ, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం గానీ, తన మాటగారు తన మార్చుకోవడం గానీ, ఏదైనా సరే జనాల్లోకి వెళ్లడం గానీ, జనంతో మాట్లాడడం గానీ అన్ని నేర్చుకున్నారు. అన్నింటిలో కూడా ఇంప్రూవ్మెంట్ చాలా వచ్చింది. సో అయితే దానివల్ల మనం లోకేష్ గారిని మరీ అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇక్కడ ఆల్ ఆఫ్ ది సడన్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? నిజంగానే ఆ డిమాండ్ ఉందా, లేదంటే కొంతమంది క్రియేట్ చేశారా? కొంతమంది క్రియేట్ చేసిన వాళ్ళు బయట నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షం వాళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ కాబట్టి ఈ పొల్లు వేసారా? సో వేసే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క చూస్తుంటే పవన్ కళ్యాణ్ అగ్రెసివ్నెస్ ని తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజు షిప్ ను పట్టుకున్నప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గురించి గట్టిగా మాట్లాడి, వీలైతే నేనే హోమ్ మినిస్టర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ చీఫ్ మినిస్టర్ వచ్చి అనిత గారిని పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో సర్దుమణికి చెప్పడం. ఆ తర్వాత నెక్స్ట్ ఈ మధ్యకాలంలో రీసెంట్ గా జరిగింది టీటీడీ సిచ్యువేషన్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ వచ్చారు, పలకరించారు, వెళ్ళిపోయారు. బట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళందరికి మీటింగ్ పెట్టి వాళ్ళందరికి సారీ చెప్పి, ఈయన సారీ చెప్పడం కాకుండా టీటీడీ చైర్మన్ చేత, తర్వాత ఈఓ చేత అందరి చేత కూడా సారీ చెప్పే వరకు ఊరుకోలేదు, సారీ చెప్పాల్సిందని డిమాండ్ చేశారు. సో ఈ 2-3 సిచ్యువేషన్స్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారికి అటు హీరోలా కాకుండా ఇటు ఒక రాజకీయ లీడర్ కింద కూడా ఆయన ఫాలోవర్స్ గానీ, ఆయన దాన్ని ఏమంటారు పాపులారిటీ గానీ, లేదంటే ఆయన లీడర్ అంటే ఇలా ఉండాలి అనే పేరు ప్రతిష్టలు గానీ ఒక్కసారి జుప్పును పెరిగిపోయాయి. అంటే చాలా బాగా చేస్తున్నాడు, చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నది ప్రజల మనసులో వచ్చేసింది. సో అప్పుడు అనుకోకుండానే తెలుగుదేశం పార్టీ, ఎంత కూటమి ప్రభుత్వమైనా తెలుగుదేశం పార్టీలో ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది, కంపారిజన్ వచ్చేస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్ అయిపోతున్నాడు అని చెప్పి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి నివాళులు అయిపోయిన తర్వాత మన లోకేష్ గారు హైదరాబాద్ వచ్చారు కదా, అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పడమే కాకుండా అందరితో కూడా సారీ చెప్పించారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. దానికి లోకేష్ గారు ఏమన్నారు, అది ఆయన కంప్లీట్ గా పర్సనల్ అభిప్రాయం, దానికి మాకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సారీ చెప్పి, అందరి తరపున కూడా సారీ చెప్పి, సో దానికి సంబంధం ఉన్న వాళ్ళు, దానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గాను వాళ్ళ పాత్ర కూడా ఉంది అనుకున్న వాళ్ళు కూడా సారీ చెప్పాలి అని చెప్పి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పినప్పుడు, సో లోకేష్ గారు అలా మాట్లాడుకుని ఉండాల్సింది. సో అలా మాట్లాడడం వల్ల ఒక్కసారి మళ్ళీ కూడా ఓహో ఎక్కడో అసంతృప్తి ఉంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది జనాల్లో. సో ఇది కాకుండా దీనికన్నా ముందు కడపలోని ఎన్టీఆర్ గారి వర్ధంతి నివాళులు జరుగుతున్న ఆ మీటింగ్ లో కడప ఎమ్మెల్యే అయిన మాధవి గారు వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన పొలిట్ బ్యూరో హెడ్ అట. సో ఈయన ఏం చెప్పారు అంటే, పబ్లిక్ గా ఓపెన్ గా డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారితోనే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలని అందరి కార్యకర్తలు అందరి కోరిక అండి. సో ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటది, ఫ్యూచర్ లో కూడా చాలా బాగుంటది అని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేస్తారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదు. సో ఇదంతా ఎలా ఉందంటే ఇప్పుడు ఆఖరికి అయితే ఎక్కడ కొన్ని పాయింట్స్ మనం తీసుకుంటుంటే, ఒకటి
జగన్ అంటే ప్రతిపక్ష నాయకుడైన జగన్ కూటమి ప్రభుత్వం వీడిపోవాలంటే వీళ్ళ పుల్లలు పెట్టాలి. సో ఇదే సరైన టైము. పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ అవుతున్నాడు, ఇది ఖచ్చితంగా చాలా మందికి నచ్చదు, ఇప్పుడు వేస్తే సరిపోతుంది అని చెప్పి వేస్తుంటే ఆ బుట్టలో పడుంటే మాత్రం చాలా బ్లండర్ మిస్టేక్ చేసినట్టు. లేదు అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గాని లేదంటే పెద్దలు ఎవరైనా సరే అగ్రెసివ్ అవుతున్న పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గించాలంటే ఆయనకి ఈక్వల్ గా ఇంకొక రోల్ పెడితే, సో ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కూడా సో పవన్ కళ్యాణ్ రోల్ ఇంకొకరికి ఉంది అన్నప్పుడు మనం చూసే విధానం కూడా మారుతుంది. సో ఆ విధంగా చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ఈక్వల్ రోల్ లోకేష్ గారికి ఇవ్వాలి. అంటే జనంలో నుంచి ఆ మాట ఆ ఊపు వచ్చేటట్టు చెయ్యాలి అని చెప్పేసి లేని ఒక డిమాండ్ ని క్రియేట్ చేసి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇచ్చే సిచ్యువేషన్ చెయ్యాలి అని చెప్పి సీన్స్ ని అలా క్రియేట్ చేశారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహా మేధావి. సో ఆయన ఏదైనా సరే ఆచితూచి ఆలోచిస్తారు. సో డైరెక్ట్ గా అగ్రెసివ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఏం అనలేరు, ఆయన చేస్తుంది ఏది తప్పు కాదు కాబట్టి. బట్ ఈవెన్ దో దాన్ని అనుకూలించుకొని కూటమి బద్దలవ్వకుండా ఉండడం కోసం ఏదైనా చేస్తారు అని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి ఈ సీన్ ఇంకా పెద్ద చేసి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయకపోతే మేము ఇచ్చేస్తామని గానీ, లేదంటే ప్రతిపక్షం వాళ్ళు ఒకళ్ళు రెచ్చిపోయి ఖచ్చితంగా చెయ్యాల్సిందని చెప్పినప్పుడు గానీ, లేదంటే లోకేష్ గారు ఈ రోజు మార్నింగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు మాకు సంబంధం లేదు అంటే జనసేన కార్యకర్తల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఆయన డిప్యూటీ సీఎం కదా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కూటమిలోని బేటలు ఏర్పడతాయి. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్ పాలనలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంకనాకి పోయింది. వచ్చిన ప్రాజెక్టులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. మొన్న రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రన్నింగ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనకి ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి, చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో సో మనకి పదవి కావాలా, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలా? రాష్ట్రం డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని పదవులు వస్తాయి. లీడర్ అనేవాడు పదవి ఉంటేనే క్రియాశీలక రాజకీయాలు చేస్తాడు, క్రియాశీలంగా అంటే యాక్టివ్ గా ఉంటాడు అనేది చాలా రాంగ్. లీడర్ కి పదవితో పని ఉండదు. అతను ఎక్కడున్నా సరే యాక్టివ్ గా ఉంటాడు, ఎక్కడున్నా సరే తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంటే పదవి ఆటోమేటిక్ గా వాళ్ళని వరిస్తుంది. అంతే తప్ప మీరు ఒక పదవి ఇస్తే ఆయన దాన్ని ఇంకా అందులో ఇంకా యాక్టివ్ గా ఉంటారు అనేది తప్పు. ఇంకొకటి ఏంటంటే ఏమంటున్నారంటే మనకి పక్క రాష్ట్రంలో తమిళనాడులో స్టాలిన్ గారు వాళ్ళ కొడుకు స్టాలిన్ ని డిప్యూటీ సీఎం చేస్తారు కదా. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడంలో తప్పేం ఉంది, చేయడంలో తప్పేం లేదు కదా అంటున్నారు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే జనసేన కార్యకర్తలు ఇదే అనుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత అగ్రెసివ్ గా వెళ్ళడం, అంత దూకుడుగా వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పాపులారిటీ పేరుని తగ్గించాలను, లేదంటే ఆయన నుంచి విడిపోవడానికి కావాలని పుల్లలు పెడుతున్నారు, సో విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి జనసేన కార్యకర్తల్లో గాని జనసేన మొత్తం టీంలో గాని ఆ ఫీలింగ్ రావడంలో తప్పలేదు. బట్ ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని అటు చంద్రబాబు నాయుడు గారు గాని నిజంగా దీర్ఘకాలంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించే వాళ్ళైతే ఇలాంటి ఫూలిష్ డెసిషన్స్ తీసుకోకూడదని ఆశిస్తున్నారు. ఒకవేళ ప్రతిపక్ష జగన్ గారే ఇలాంటి ప్లాన్ చేసి అందరినీ రెచ్చగొడుతున్నారు అనుకున్నా సరే అలాంటి వాళ్ళు అసలు పడకూడదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తగ్గించాలి, సో ఆయన తగ్గించాలి, లేదు అంటే లోకేష్ ని టైంలో లేపాలి అనుకున్న దాన్ని కూడా ఇది సరైన టైం కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి జస్ట్ 7 months అయింది, ఇంకా చాలా టైం ఉంది. చాలా టైం తర్వాత కూడా మనం చాలా డెసిషన్స్ తీసుకోవచ్చు. ముందు అందరు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే చాలా మంచిది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది దిక్కు దివాణం లేకుండా వెళ్ళిపోయిన స్టేట్ ని కొంచెం కాస్త కొంచెం ఇప్పుడిప్పుడు ఆశలు వస్తున్నాయి. ఆశలు కూడా చంపొద్దు మీ పదవి రాజకీయాల కోసం అని నా విన్నపం అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై.